పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం కొనసాగుతుంది. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, అంచనా వ్యయం, నిధులు సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం ఆధారంగా తెలంగాణ ప్రాంతంలో ముంపును గుర్తించే అంశంపైన చర్చ జరగనుంది. పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావం పడే కిన్నెరసాని, మర్రేడు వాగు సహా ఇతర ప్రవాహాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలంగాణ అధికారులు ప్రస్తావించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, సెంట్రల్ వాటర్ కమిషన్ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం స్టార్ట్ అయింది. చైర్మన్ అతుల్ జైన్ సమక్షంలో ఈ సమావేశం స్టార్ట్ అయింది. చూడొచ్చు, ప్రస్తుతం మనం సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ ముందు ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. రెండో డిపిఆర్కు అనుమతి ఇవ్వాలి. 55,000 కోట్ల 545 కోట్లకు రెండో డిపిఆర్ పోలవరంకి సంబంధించిన అనుమతిని ఇవ్వాలంటూ ప్రధానమైన డిమాండ్ ఉంది. అట్లాగే గ్యాప్ 1, గ్యాప్ 2 డిజైన్లు కూడా ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ ఉంది. ఏపీ నుంచి నిర్ధారిత ఎత్తు 45.72 మీటర్లకు అనుమతి ఇవ్వాలి. అట్లాగే R&R ఇతరత్ర అనుమతులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలనేది కోరుతున్నారు. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా కంప్లీట్ చేయాలి. కనెక్టివిటీకి సంబంధించిన అనుమతులు ఇవ్వాలనేది ఏపీ ప్రభుత్వం నుంచి ఉంది. సో ఇక తెలంగాణకు సంబంధించి ఇప్పటికే భద్రాచలం ముంపుకు సంబంధించి గత పీపీఏలోనే దీనికి సంబంధించిన అనుమతులకు సంబంధించి పోలవరం సంబంధించిన భద్రాచలంకు సంబంధించిన సర్వేకి సంబంధించిన అంశాల గురించి తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తింది కొన్ని అంశాలను. సో వాటిని కూడా ఉమ్మడి సర్వే నిర్వహించాలంటూ కూడా ఒక వాదన తీసుకొచ్చింది. సో దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. భద్రాచలంతో పాటుగా పోలవరం నీటి మట్టం పూర్తి స్థాయిలో పెరిగితే భద్రాచలానికి, ఖమ్మం జిల్లాకు ముంపు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వాదిస్తుంది. తెలంగాణకు సంబంధించిన ఏఎన్సీ అనిల్ కుమార్తో పాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సీఈలు దీంట్లో పాల్గొన్నారు. కర్నూలులో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రివ్యూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ సమావేశానికి హాజరు కాలేదు. సీఈలు మాత్రం అటెండ్ అయ్యారు. సో దీని మినిట్స్ కేంద్ర జల సంఘం మినిట్స్ రికార్డ్ చేయబోతుంది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణకు గతంలో ఏవైతే మినిట్స్ రికార్డ్ చేశారో ఆ మినిట్స్ పైన మళ్ళీ చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ప్రైవేట్ ఫైలో సెకండ్ టాపిక్ చూద్దాం. అహ్మదాబాద్ లో ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో బీజేపీపై ఖర్గే విరుచుకుపడ్డారు. మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ దేశాన్ని పాలిస్తోందన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్చేందుకే కుట్ర చేస్తోందన్నారు. నెహ్రూ, పటేల్ మధ్య విభేదాలున్నట్లు బీజేపీ ప్రచారం చేసింది అన్నారు. ఆర్ఎస్ఎస్ ని పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. 140 ఏళ్ల కాంగ్రెస్ ని నడిపించింది గుజరాత్ నేతలే అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఖర్గే అన్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంతో పాటు బీజేపీపై పోరాట వ్యూహాన్ని చర్చించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ మధ్య విభేదాలున్నట్లు బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఆయన మెమోరియల్ దగ్గర ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. సర్దార్ వల్లభాయ్ మెమోరియల్లో ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా నిర్వహించింది. సమావేశం ముగిశాక రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నేతలంతా అభివాదం చేశారు. బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని నినాదాలు చేశారు. సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తుందన్నారు జైరాం రమేష్. గుజరాత్ లో ముఖ్యంగా అహ్మదాబాద్ లో సిడబ్ల్యూసీ, ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశాలకి ప్రత్యేక కారణాలు ఉన్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. బీజేపీ నేతలు మాత్రం పటేల్ కి, నెహ్రూకి విభేదాలున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎక్స్టెండెడ్ మీటింగ్, అంటే విస్తృత సమావేశం ఈరోజు పూర్తిగా డే అంతా కూడా జరిగింది. రేపు ఏఐసిసి కీలక సమావేశం జరగనుంది. దీనికోసం దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఏఐసిసి సభ్యులు, కార్యవర్గం,
అలాగే సిడబ్ల్యూసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా గుజరాత్కి చేరుకుని అహ్మదాబాద్లో ఈ సమావేశాల్లో వరుసగా పాల్గొంటున్నారు. 1500 నుంచి 1900 మంది వరకు ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఇవాళ సిడబ్ల్యూసీ సమావేశం ప్రధానంగా ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా తమ సిద్ధాంతాలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లగలగడం ఏంటి అన్న దాని మీదనే ఫోకస్ చేశారు. మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రసంగాన్ని బట్టి చూస్తుంటే భారతీయ జనతా పార్టీ మీద ఆయన తీవ్ర విమర్శలు చేశారు, విరుచుకుపడ్డారు. బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా బలోపేతమై ఇంత విస్తరించింది అంటే ఆ గుజరాత్ రాష్ట్రానికి చెందిన నేతలే కారణం అని చెప్పవచ్చు. గుజరాత్ నుంచి ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ కావచ్చు, హోంమంత్రిగా ఉన్న అమిత్ షా, ఈ ఇద్దరి నేతృత్వంలోనే బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించి ఇంకా విస్తరించుకుంటూ వెళ్తుంది. దాన్ని కౌంటర్ చేయాలంటే గుజరాత్ నుంచే నరుకు రావాలి అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. గుజరాత్కే చెందిన ముఖ్యమైన 3 నేతలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన సందర్భాన్ని కూడా ఉంది. దాదాబాయి నౌరోజీ కావచ్చు, మహాత్మా గాంధీ, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈ 3 గుజరాత్కి చెందిన మహనీయులు. ఆ 3 కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. వారి సిద్ధాంతం ఒకటే, సత్యం, అహింస. ఈ 2 ప్రపంచానికి అందించిన అత్యంత పదునైన బలమైన ఆయుధాలు. వాటినే బేస్ చేసుకుని కాంగ్రెస్ సిద్ధాంతం అంతా కూడా రూపొందించుకుని ఉంది. ఆ అన్న ఉద్దేశంతో ఆయన మల్లికార్జున్ ఖర్గే ప్రసంగం చేసుకుంటూ వచ్చారు. ఇవాల్టి థీమ్ న్యాయపథ్, అంటే న్యాయ మార్గం. న్యాయ మార్గంలో వెళ్ళే క్రమంలో అంకిత భావంతో ఎలా పార్టీ కార్యకర్తలంతా కూడా కలిసి పనిచేస్తూ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజలకు ఈ ప్రభుత్వం ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు వీటన్నిటిని కూడా, అంటే ప్రజా గొంతుని వినిపించేలాగా కార్యకర్తల్ని ఉత్సాహంగా నింపేలాగా ఎలా చేయాలన్న దాని మీదనే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. రేపు డేలాంగ్ సెషన్ ఉంది. డేలాంగ్ సెషన్లోనూ పార్టీని బలోపేతం చేస్తూ ముఖ్యంగా గుజరాత్ నుంచే అడుగులు వేసేలాగా, వ్యూహాత్మకంగా బీజేపీని దెబ్బతీసేలాగా ఎలాంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్లాలి అన్న దాని మీద ఈ 2 రోజుల సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ మహాత్మా. ఇక పాస్పోర్ట్ సేవా పోర్టల్ తరచూ మొరాయిస్తోంది. దరఖాస్తుదారులకు కొద్ది రోజులుగా తిప్పలు తప్పట్లేదు. వెబ్సైట్ మెయింటెనెన్స్ పేరుతో నిన్నటి నుంచి పోర్టల్ పూర్తిగా నిలిచిపోయింది. ఉదయం 11:30 కల్లా సెట్ అవుతుందని ఒక బ్యానర్ వేశారు, కానీ 12:30కి సెట్ అవుతుందని మార్చారు. మళ్ళీ ఆ తర్వాత 12:30 తర్వాత అసలు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వలేదు. కస్టమర్ కేర్కి కాల్ చేసినా ఇప్పుడే చెప్పలేమంటున్నారు సిబ్బంది. కొత్త పాస్పోర్ట్లు, రెన్యువల్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు దరఖాస్తుదారులు. దేశంలో మొత్తం 500కు పైగా పాస్పోర్ట్ సెంటర్లు ఉన్నాయి. అందులో 37 రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 93 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 424 వరకు పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా మొత్తం రోజుకి 40,000 వరకు పాస్పోర్ట్లు జారీ చేస్తుంటాయి. అయితే వీటన్నింటికి బేస్ పాయింట్ మాత్రం ఆన్లైన్ సేవా పోర్టలే. కానీ ఇప్పుడు ఆ పోర్టలే నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు వేచి చూడక తప్పడం లేదు. అటుగా మా రిపోర్టర్ వాసు మరింత సమాచారంతో లైవ్లో రెడీగా ఉన్నారు. వాసు, అసలు ఏంటి ప్రాబ్లం, ఎప్పుడు క్లారిఫై అవుతుందంటున్నారు? అంటే దరఖాస్తుదారులు ఏమంటున్నారు? దేశవ్యాప్తంగా పాస్పోర్టు కేంద్రాల వద్ద కొంత సిస్టమ్స్ కొంత మొరాయించిన నేపథ్యంలో ఇటు పాస్పోర్ట్ల జారీకి కొంత అంతరాయం ఏర్పడింది. దాంతోపాటు ఇటు పూర్తి స్థాయిలో సర్వర్ మైగ్రేషన్స్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే చాలాసార్లు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం, కానీ ఆ సర్వర్ మైగ్రేషన్ కారణంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తున్నట్టు కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఇటు పాస్పోర్ట్కి సంబంధించి పాస్పోర్ట్ వెబ్సైట్స్ కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో దరఖాస్తులు చేసుకున్న ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకుంటే ఇటు గంటలో దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఉంటుంది పాస్పోర్ట్ ద్వారా, అలాంటిది దాదాపు రోజుల తరబడి తాము వేచి చూచాల్సిన పరిస్థితి నెలకొందంటూ కూడా ఇటు దరఖాస్తులు చేసుకున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే స్లాట్స్, ఎందుకంటే ముందుగానే చాలామంది ఉద్యోగస్తులు కావచ్చు ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఉంటారు, వాళ్ళందరూ ముందుగా స్లాట్స్ బుక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ స్లాట్స్కి సంబంధించి పూర్తిగా వెబ్సైట్ ఒక్కసారిగా మొరాయించింది. ఆ నేపథ్యంలో స్లాట్స్ అన్ని కూడా మరొకసారి బుక్ చేసుకోవాలంటూ కూడా ఇటు ఎవరైతే పాస్పోర్ట్ కేంద్రాలకు సంబంధించిన వారు చెప్తుంటారో వాళ్ళంతా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఒక్కసారి దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా 500 పైచిలకు పాస్పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో 37 రీజనల్ పాస్పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే దాంతోపాటు 93 పాస్పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి. అవి కాకుండా ఇటు దాదాపు ఇటు ఎక్కడైతే పూర్తి స్థాయిలోకి సంబంధించి ఒకసారి మనం చూసుకోవచ్చు 93 పాస్పోర్ట్ కేంద్రాలు, 244 వరకు కూడా పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ కేంద్రాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో పూర్తిగా కొంతమేర ఈ సర్వర్ మైగ్రేషన్ కారణంగా ఈ పూర్తిగా ఇబ్బంది జరుగుతున్నట్టు కూడా ఇటు ఎవరైతే అధికారులు చెప్తున్నారో, కానీ వినియోగదారులందరూ కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే
తాము ఇతరత్ర పనులున్న దృష్ట్యా ఆ స్లాట్స్ ఈరోజు బుక్ చేసుకున్నాం, ఆ స్లాట్స్ ఈరోజు లేవంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఉదయం 11:30 గంటలకి ఈ సమస్య రెక్టిఫై అవుతున్నట్టు కూడా ఆన్లైన్లో పెట్టారు. కానీ 11:30కి మళ్ళీ ఒకసారి రెక్టిఫై కాలేదు. 12:30కి రెక్టిఫై అవుతుంటూ కూడా ఒక బ్యానర్ ఇటు ఏదైతే వెబ్సైట్లో పెట్టారో, కానీ 12:30కి కూడా ఈ సమస్య రెక్టిఫై కాలేదు. అయితే కాల్ సెంటర్లకు ఫోన్ చేసినప్పటికీ ఆ సమస్య ఎప్పుడు పూర్తి స్థాయిలో పరిష్కరింపబడుతుందో తాము ఇప్పుడే చెప్పలేమంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారంటూ కూడా ఇటు సమాధానం చెప్పడంతో ఎవరైతే దరఖాస్తుదారులు కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితులకు ఉంది. త్వరగా పాస్పోర్ట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ సమస్య అనేక సార్లు తలెత్తుతూ ఉంటుంది. ఇప్పటికే కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, పాస్పోర్ట్ అథారిటీ కావచ్చు, ఎన్నిసార్లు ఈ వెబ్సైట్ని రీచెక్ చేసినప్పటికీ అప్పుడప్పుడు కొన్నిసార్లు ఒకసారిగా స్టాప్ అయిపోవడం, మొరాయించడం నేపథ్యంలో పూర్తిగా ఇటు వినియోగదారులు కావచ్చు, దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. రైట్ వాసు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని కియా కంపెనీలో కార్ ఇంజన్లు మాయమవ్వడం కలకలం రేపుతోంది. కియా పరిశ్రమకు చెందిన సుమారు 900 కార్ ఇంజన్లు మిస్ అవ్వడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించి గత నెల 19న కేసు నమోదు కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ కార్ల తయారీ కంపెనీగా ఉన్న పెనుగొండ కియా పరిశ్రమలో రోజుకి 100 కార్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కియా కార్లు తయారయ్యే ఈ ప్రధాన పరిశ్రమకి వివిధ ప్రాంతాల్లోని సుమారు 25 అనుబంధ పరిశ్రమల నుంచి విడిభాగాలు, పరికరాలు తరలిస్తూ ఉంటాయి. ఆయా విడిభాగాలు, పరికరాలతో ఇంజన్ల తయారీ జరుగుతూ ఉంటుంది. అయితే ఆడిట్ టైంలో దాదాపు 900 కియా కార్ ఇంజన్స్ మాయమైనట్టుగా గుర్తించి యాజమాన్యం షాక్ అయింది. 900 కార్ ఇంజన్లు మిస్ అవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. కార్ ఇంజన్ల మాయంపై కేసు నమోదు చేసింది కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు. అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని నియమించడంతో వివిధ కోణాల్లో కార్ ఇంజన్ల మిస్సింగ్ పై ఎంక్వైరీ చేపట్టారు. ప్రధానంగా కియా పరిశ్రమకి కార్ ఇంజన్లు తమిళనాడు నుంచి వస్తూ ఉంటాయి. దాంతో అక్కడి నుంచి వచ్చే టైంలోనే చోరీ జరిగిందా, లేక కియా కంపెనీకి వచ్చిన తర్వాత మిస్ అయ్యాయా అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. అలాగే కియా ఉద్యోగుల ప్రమేయంతో పాటుగా గతంలో పనిచేసి వెళ్లిన సిబ్బంది ప్రమేయంపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ప్రధానంగా అక్కడ ఆడిట్లో ఈ విషయం బయటపడి కూడా చాలా రోజులైంది. అయితే ఇన్ని రోజుల పాటు వాళ్ళకి ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇంటి దొంగల పని ఏమన్నా ఉన్నట్టుగా అధికారులు ఏమన్నా గుర్తించారా? ఖచ్చితంగా 1 కాదు 2 కాదు ఏకంగా 900 కార్ ఇంజన్లు మాయవడంతో నిజంగానే కియా కార్ల పరిశ్రమ యాజమాన్యం కూడా షాక్కు గురైంది. ప్రాథమికంగా మాత్రం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఏదైతే జనరల్గా మార్చి ఎండింగ్కి ఆడిట్ చేస్తారో ఈ ఆడిట్లో ఈ విషయం బయటపడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఈ ఏదైతే 900 కార్ ఇంజన్ల మాయమవడంతో ఒక్కసారిగా అటు కంపెనీ యాజమాన్యం కూడా షాక్కు గురవడంతో పాటు మార్చి 19వ తేదీన కియా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే గతంలో కియా పరిశ్రమలో పనిచేసి వెళ్ళిపోయిన ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతుంటే, మరోవైపు కియా యాజమాన్యం కూడా ఇంటర్నల్గా విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కియా ప్రధాన పరిశ్రమకు ఆనుకొని, అంటే కియా పరిశ్రమ ఆనుకొని చుట్టుపక్కల ఏదైతే పెనుగొండ పరిసర ప్రాంతాలంతా కూడా దాదాపు ఒక 25 అనుబంధ పరిశ్రమల వరకు ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నింటిలో కూడా విడిభాగాలు, అదేవిధంగా కియా కార్ల తయారీకి సంబంధించిన ఇతర పరికరాలన్నీ కూడా తయారవుతుంటాయి. ఇలా తయారైనటువంటి ఈ పరికరాలు కావచ్చు, ఈ విడిభాగాలన్నింటినీ కూడా ఒక ఇంజన్గా తయారు చేసి అక్కడ కంటైనర్ల నుంచి కూడా ఇవన్నీ కూడా కియా ప్రధాన పరిశ్రమకు చేరుకుంటాయి. అయితే కియా పరిశ్రమకు వచ్చిన తర్వాతన ఈ 900 కార్ ఇంజన్లు మాయమైనట్లుగా గుర్తించలేదు. అసలు దారిలోనే మార్గ మధ్యంలోనే ఈ కియా కార్ల ఇంజన్లు మాయమైనట్లుగా ప్రాథమికంగా అయితే మాత్రం కియా యాజమాన్యం కూడా గుర్తించింది. ఎందుకంటే ఆడిట్లో చెక్ చేసుకుంటే ఎక్కడా కూడా పరిశ్రమకు రాలేదు, ఇవి బయటే మాయమైనట్లుగా. అంటే పరిశ్రమలో అనుబంధ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అక్కడ తయారై ఇక్కడికి వచ్చే మార్గ మధ్యలోనే కంటైనర్ల దగ్గర మిస్ అయినట్లుగా ప్రాథమికంగా అటు కియా యాజమాన్యం గుర్తిస్తే, మరోవైపు ఈ మొత్తం ఈ కార్లు ఇంజన్ల మాయమవటానికి ఎవరు సూత్రధారి అనే కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం విచారణ జరుపుతున్నారు. రోజుకు 100 కార్లు కియా పరిశ్రమలో ఉత్పత్తి అవుతుంది. అయితే ఒక్కసారిగా 900 కార్ల ఇంజన్లు ఆశ్చర్యంగా ఉంది. అక్కడ సూపర్వైజర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటున్నారా? వాళ్ళందరినీ విచారిస్తూ ఉన్నారా? ఇన్ని రోజుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? వాళ్ళంతా ఏం చెప్తూ ఉన్నారు?
ఖచ్చితంగా ప్రాథమికంగా మాత్రం కంపెనీలోకే రాలేదనేది మాత్రం కంపెనీ యాజమాన్యం చెప్తున్నట్టు విషయం. ఎందుకంటే కియా ప్రధాన పరిశ్రమలు ఎక్కడా కూడా ఇంజన్లు తయారవ్వవు. ఏదైతే బాడీ బిల్డింగ్ ఉంటుందో కియా కార్లు ఏవైతే రకరకాల కార్లు ఉంటాయో మోడల్స్, వాటికి సంబంధించిన బాడీ బిల్డింగ్ తయారైన తర్వాత బయట నుంచి తీసుకొచ్చినటువంటి పరికరాలు, అదేవిధంగా ఈ ఇంజన్ అవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ప్రధాన పరిశ్రమలోకి వచ్చిన తర్వాతే ఒక కారు రూపాంతరం కూడా చెందుతూ ఉంటుంది. అంటే ఇంజన్ అనేది అసలు ప్రధాన పరిశ్రమకే రాలేదు ఇక్కడికి. అంటే చెన్నై నుంచి కూడా కొన్ని చోట్ల నుంచి కూడా విడిభాగాలు తయారై అక్కడ కూడా అసెంబుల్డ్ అయిన తర్వాత ఆ ఇంజిన్ అనేది కియా ప్రధాన పరిశ్రమకు వస్తుంటుంది. అంటే చెన్నై నుంచి వస్తున్నటువంటి ఏదైతే కంటైనర్లో ఉన్నో ఆ కంటైనర్లోనే ప్రధానంగా కియా కార్లకు సంబంధించిన ఇంజన్లు మాయమైనట్లుగా ప్రధానంగా గుర్తించారు. అదేవిధంగా ఇక్కడ అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి మిగిలిన పరిశ్రమలన్నింటిలో కూడా విడిభాగాలు ఇవన్నీ కూడా తయారై చెన్నైకి వెళ్తాయి. చెన్నై తర్వాత అక్కడ నుంచి తయారైనటువంటి ఇంజన్ అంతా కూడా మళ్ళీ తిరిగి పెనుగొండలోని కియా ప్రధాన పరిశ్రమకు వస్తుంది. అంటే ఇలా ట్రావెలింగ్ మధ్యలోనే ఈ ఇంజన్లన్నీ కూడా మాయమైనట్లుగా ఏదైతే కియా యాజమాన్యం ఇంటర్నల్గా ఆడిట్లో తెలిసిందే. అయితే మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎవరు సూత్రధారి అనే దాని మీద అయితే మాత్రం పోలీసులు అత్యంత గోప్యంగానే విచారిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీ రత్న కూడా ఒక సిట్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 4 బృందాలు కూడా ఏర్పడి, ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పడినటువంటి ఈ కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజన్లు అంటే ఒక సాధారణ విషయం కాదు. ఖచ్చితంగా దీని వెనక ఎవరో పెద్దవాళ్లే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా చాలా సీరియస్గానే దీనిపై బాడీ పార్ట్స్ పరికరాలు అన్ని కూడా ఇంటాక్టే ఉన్నాయా? ఆడిట్ లో ఇంకా కొత్త విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కార్ల ఇంజన్లు మాయమైనవి అంటే ఇంకా మిగిలిన ఏమైనా పార్ట్స్ కూడా, మిగిలిన పరికరాలు కావచ్చు, ఇంకా మెషినరీకి సంబంధించి కూడా ఇవేమన్నా మిస్ అయిన కోణంలో కూడా అటు ఇంటర్నల్గా, ఎందుకంటే ఇది పోలీసులు పూర్తిగా బయట ఎంక్వైరీ చేస్తారు ఎవరు చేశారనేది, కానీ అసలు ఇంటర్నల్గా అసలు ఇంజన్లు వచ్చాయా రాలేదా, ఇక్కడ వరకు రాలేదన్న విషయం మాత్రం ఖచ్చితంగా యాజమాన్యం చెప్తుంది. అంటే కియా పరిశ్రమ ప్రధాన పరిశ్రమ ఏదైతుందో దానికైతే మాత్రం 80% ఇంజన్లు రాలేదనేది ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ప్రధానంగా ఈ 900 కారు ఇంజన్లు ఎక్కడికి వెళ్ళాయి, అసలు ఎక్కడికి తరలిపోయాయి, ఎవరు తరలించారనే దాని మీద మాత్రం పోలీసులు లోతైన దర్యాప్తు చేపడుతుంటే అసలు ఇంటి దొంగల పనేనా? ఎందుకంటే కియా పరిశ్రమలోకి రావాల్సినటువంటి ఈ 900 కార్ ఇంజన్లు ఇక్కడికి కూడా రాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద అయితే మాత్రం ఖచ్చితంగా అటు యాజమాన్యం కూడా ఇంటర్నల్గా దర్యాప్తు చేపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాటి మీద కియాకి సంబంధించిన లోగో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వేరే ఎక్కడ కూడా కార్లకి అమర్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందండి అటు కియా యాజమాన్యం చెప్తుంది. ఇటు పోలీసులు కూడా అత్యంత గోప్యంగానే, ఎందుకంటే ఒక అంతర్జాతీయ కంపెనీలో ఇంత పెద్ద మోసం జరిగింది, ముఖ్యంగా 900 కార్ ఇంజన్లు మాయమయ్యాయి అంటే నిజంగా షాక్కు గురవలసిన విషయం, అదేవిధంగా ఆశ్చర్యాన్ని కూడా గురి చేస్తుంది. నేపథ్యంలో పోలీసులు మాత్రం అత్యంత గోప్యంగానే దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ నరేష్. ఇక తమిళనాడు గవర్నర్ రవికి సుప్రీంకోర్టులో షాక్. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదించాల్సిందే అంటూ గవర్నర్ కు బిల్లుల్ని తిరస్కరించే అధికారం లేదంటూ పేర్కొంది సుప్రీంకోర్టు. 10 బిల్లుల్ని గవర్నర్ రవి ఆమోదించకపోవడం చట్టవిరుద్ధమని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందన్నారు స్టాలిన్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న 10 బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ వెంటనే ఆమోదం తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం గతంలో 10 బిల్లులు ప్రతిపాదించింది. అయితే ఆ బిల్లుల్ని గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపలేదు. ఇదే అంశం మీద తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం ఒక్క తమిళనాడుకు మాత్రమే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా గర్వకారణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై డీఎంకే శ్రేణులంతా సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం ముందు బాణసంచా పేల్చి వేడుకలు చేసుకున్నారు. ఇది బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న గవర్నర్ కు చెంపపెట్టు అన్నారు డీఎంకే నేతలు. ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మురళి, సుప్రీం తీర్పు తర్వాత గవర్నర్ ఆ 10 బిల్లులకు ఆమోదం తెలిపారా? ఆయన రియాక్షన్ ఏంటి?
అంటే గవర్నర్ రవి ఈ విధంగా వ్యవహరించడం అనేక సార్లు విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. గెట్ అవుట్ రవి అన్నటువంటి నినాదంతో పోస్టర్లు కూడా వెలిసినటువంటి పరిస్థితులు చూసాం. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఆగ్రహం చేసిన విషయానికంటే ముందే కూడా గతంలో అనేక సందర్భాల్లో తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తీర్మానాలను గవర్నర్ అతని వద్దే ఉంచుకొని వాటిని పరిష్కరించుకుంటా వాటిని ఆమోదించుకుంటా ఉన్నటువంటి సందర్భాల్లో గతంలో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులో ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానిస్తే అది దాదాపు ఏడాదికి పైగా తమిళనాడు గవర్నర్ వద్దే ఉంది. అది దానికి ఆమోదం దక్కలేదు. దీంతో అప్పట్లో ఏడాది క్రితమే సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో దానికి మోక్షం లభించింది. అప్పట్లో ఆ తర్వాత దాన్ని గవర్నర్ ఆమోదించారు. అయితే వీసీల నియామకానికి సంబంధించి యూనివర్సిటీలకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి దాదాపు 10 బిల్లులు అనేటివి తీర్మానం పొందాక అసెంబ్లీ నుంచి గవర్నర్కి పంపించిన తర్వాత అక్కడే ఉన్నాయి. వాటిపైన అనేక సందర్భాల్లో కూడా బీజేపీలా వ్యవహరిస్తున్నటువంటి గవర్నర్ తీరును తప్పుపడుతూ డీఎంకే నేతలందరూ కూడా బహటంగానే మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ వచ్చిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత మొత్తం ఆ పెండింగ్లో ఉన్నటువంటి 10 తీర్మానాలు కూడా ఆమోదించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత గవర్నర్ కూడా వీటిని ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో ఇదే అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. సో ఇది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. సో కాబట్టి ఈ 10 బిల్లులు కూడా తీర్మానించినట్టు అవుతుందని స్టాలిన్ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ వచ్చినటువంటి తీర్పులో గవర్నర్ చాలా కీలకమైనటువంటి గవర్నర్పై సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు విచక్షణ అధికారాలు ఏమీ ఉండవు. రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో పెండింగ్ అంటే సుదీర్ఘంగా 3 నెలల కంటే మించి పెండింగ్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ బిల్లులన్నీ కూడా ఆమోదించినట్టు అవుతుందని వ్యాఖ్యలు చేసిన తర్వాత తమిళనాడు ఇదంతా కూడా గవర్నర్ గత కొద్ది రోజులుగా వ్యవహరిస్తున్నటువంటి తీరును తప్పుపడుతూ చాలా చోట్ల దీనిపై నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి వారందరూ కూడా ఇవాళ అందరూ కూడా సంబరాలు చేసినటువంటి పరిస్థితి తమిళనాడు వ్యాప్తంగా కనబడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇవి ఇవాల్టి 585 అప్డేట్స్. ఒక బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ9.